ఇక మరొకసారి 22A జాబితాకి సంబంధించి ఇక్కడ చూసుకుంటే సో అధికారులది పొరపాటే నా పక్షాన సారీ. సో 22A జాబితాపై మంత్రి పొంగులేటి కొన్ని స్పష్టం కూడా చేశారు. ఇక 22A జాబితాలో జరిగిన తప్పును సరిచేస్తున్నాం. సో ప్రజల ఆస్తుల్లో అంగుళానికి కూడా ఆటంకం కలిగించాం. సో శాఖ మంత్రిగా సో దీనికి సంబంధించిన మంత్రిగా పూర్తి బాధ్యత నాది అంటూ కూడా ఆయన బాధ్యత తీసుకున్నారు. కోర్టుకి ఇచ్చిన జాబితా అప్డేట్ చేయకపోవడమే ఇంతటికి కారణమైంది. ధరణిలాగా 24 క్యారెట్స్ అని నేను బుకాయించను. ఈ నెలాఖరులోగా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అంటూ కూడా స్పష్టం చేశారు. ఇక దీనికి సంబంధించి ఎవరైనా ఫిర్యాదులు ఇవ్వాలి అనుకున్నా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా ఇచ్చారు. ఇక టోల్ ఫ్రీ నెంబర్ చూసుకుంటే 180059994788. ఇక ఇదే 22A జాబితాకి సంబంధించి నిషేధిత భూములకు సంబంధించి అటు గత ప్రభుత్వం నుంచి కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో సీఎం రేవంత్ ఇల్లు కూడా 22A జాబితాలోనే ఉందా అంటూ కూడా ఇక్కడ కామెంట్ కనిపిస్తుంది. మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇవి. సీఎం ఇల్లు నిషేధిత జాబితాలోకి వచ్చేసరికి సర్కార్ హడావిడి చేస్తోంది. సీఎం కు సెగ తగిలితే తప్ప ప్రజల సమస్యలు పట్టవా అంటూ కూడా నిలదీస్తున్నారు. రెవెన్యూ శాఖలో 30% కమిషన్లు క్లియర్ అయిన భూములను మళ్లీ నిషేధిత జాబితాలోకి తీసుకొస్తున్నారు. సో 30 ఏళ్ల క్రితం కొన్నవారి ఆస్తులు కూడా నిషేధిత జాబితాలోనే ఉన్నాయి. లక్షలాది మందిని గందరగోళానికి గురి చేస్తున్నారు అంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక 65 మందితో నవీన్ కొత్త టీం బీజేపీ జాతీయ కార్యవర్గం భారీ ప్రక్షాళన. సో రామ్ మాధవ్ స్మృతి ఇరానీ రీ-ఎంట్రీ రాష్ట్రానికి దక్కని ప్రాతినిధ్యం. ఏపీ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి పురంధేశ్వరికి చోటు. త్వరలోని అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇక సీనియర్లతో పాటు యువత మహిళలకు పెద్దపీట. నూతన బృందానికి ప్రధాని మోదీ అభినందనలు కూడా తెలిపారు. ఇక గ్రేటర్ జిల్లాలో 43 లక్షల ఓటర్లు తొలగింపు. సో గ్రేటర్ లోనే ఈ లెక్కలు. ఇక 43 లక్షల మంది హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల వారే ఉన్నట్టు కూడా అధికారులు స్పష్టం చేశారు. ఇక వీరికి సంబంధించి వీరిలో 32,36,659 మంది అన్మ్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా ఉన్నట్టు అధికారులు స్పష్టం చేశారు. ఇక చూసుకుంటే మీ పేరు సర్లో ఉందా? సో ముసాయిదాలో మారిన ఓటర్ పార్ట్. ఇక సీరియల్ నెంబర్లు. సో ఇప్పుడు వరకు ప్రచురించిన పార్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని చేంజెస్ కూడా జరిగినట్టే తెలుస్తుంది. కొత్త పార్ట్ నెంబర్ తెలిస్తేనే ముసాయిదాలో పేరు వెతికే వీలుంటుంది. ఇక ఎపిక్ నెంబర్ కోసం 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు SMS చేస్తే పార్ట్ అలాగే సీరియల్ నెంబర్ తెలిసే అవకాశాలు ఉన్నట్టు కూడా అధికారులు స్పష్టం చేశారు. ఇక విద్యార్థుల విజయం. జార్ఖండ్ లో గత 12 ఏళ్లలో నిర్వహించిన JSSC అలాగే CGL పరీక్షలన్నీ రద్దు చేసింది అక్కడి ప్రభుత్వం. పరీక్షార్థుల నిరసన ఉద్యమంతో దిగొచ్చిన సోరెన్ సర్కార్. సో విద్యార్థుల డిమాండ్లను అంగీకరించిన JAM ప్రభుత్వం. సో TRS డేటా ప్రాసెసింగ్ నిర్వహించిన అన్ని పరీక్షలు రద్దు అంటూ కూడా అని చెప్పడంతో విద్యార్థులు ప్రస్తుతం సంబరాలు చేసుకుంటున్నారు. ఇసుక చూసుకుంటే జల్లు పడితే ఇసుక చల్లుతుంది. సో వందే భారత్ లో ఒక సెన్సార్ ఇసుకని కూడా తీసుకొచ్చింది. ఇక పట్టాలపై తడి వల్ల చక్రాలు జారకుండా మైక్రో ప్రాసెసర్ ఆధారంగా ఇసుకని అదే స్ప్రే చేసుకుంటుంది. ఇక రైలే స్వయంగా చేసుకునే ఈ పని మిల్లీ సెకండ్స్ వ్యవధిలోనే జరిగిపోతుంది. సాంప్రదాయ రైళ్లు పాత పద్ధతిని సమూలంగా మార్చేస్తున్న వందే భారత్. ఇక్కడ కూడా జార్ఖండ్ ఇన్సిడెంట్ కి సంబంధించిన వార్త కనిపిస్తుంది. స్టూడెంట్ల ఉద్యమానికి తలొక్కిన జార్ఖండ్ సర్కార్. సో JSSC అలాగే CGL ఇతర పరీక్షలు రద్దు. 2014 నుంచి అన్ని రిక్రూట్మెంట్ పరీక్షల్లో అక్రమాలపై CID విచారణ కూడా జరగనుంది. పరీక్షల నిర్వహణలో లోపాల నిర్వహణకు కూడా కమిటీ ఏర్పాటవుతుంది. అక్రమంగా ఉద్యోగాలు పొందిన వాళ్లను అరెస్ట్ చేస్తాం. కేబినెట్ భేటీ తర్వాత జార్ఖండ్ సీఎం చేసిన వ్యాఖ్యలు ఇవి. 24 రోజుల ఆందోళన విరమించిన అభ్యర్థులు. ఇక మీరు ఫామ్ హౌస్లు కట్టుకుంటే మేము హాస్పిటల్లు కడుతున్నాం. 10 ఏళ్ల కొబ్బరికాయలు కొట్టి వదిలేస్తే మేము పూర్తి చేస్తున్నాం అంటూ కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి. ఇక 22A సమస్యలపై హై లెవెల్ కమిటీ. బాధితుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రైవేట్ ఆస్తులను లాక్కోం రక్షణ కల్పిస్తామంటూ కూడా మంత్రి స్పష్టం చేశారు. ఇక రికార్డుల ఆన్లైన్ అప్డేట్ లో జరిగిన తప్పిదాల వల్లే ఈ సమస్య బయటకు వచ్చింది. దరఖాస్తు ఇచ్చి 3 నుంచి 5 రోజుల్లోనే పరిష్కరిస్తాము అంటూ కూడా హామీ ఇచ్చారు. ఇక అధికారుల తరపున బహిరంగ క్షమాపణ కూడా కోరారు మంత్రి. ఇక చూసుకుంటే గుడికెళ్తే క్షుద్ర పూజలు అంటారా? సో ఇటీవల సీఎం చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ గత ప్రభుత్వంలో క్షుద్ర పూజలు చేశారు. రాష్ట్రానికి ఎలాంటి
అభివృద్ధి జరగకుండా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి కౌంటర్ గా ఇటు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. దేవుడి దర్శనానికి వెళ్ళినా సీఎం కు తప్పుగా కనిపిస్తుంది. 22A జనం భయంగా బతుకుతున్నారు. ఎయిర్పోర్ట్ అలాగే ఔటర్ రింగ్ రోడ్ చివరకు సీఎం ఇల్లు కూడా నిషేధిత జాబితాలోనే ఉంటుందా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక తెలంగాణ బీజేపీకి నో ఛాన్స్. కొత్త జాతీయ కార్యవర్గంలో రాష్ట్రానికి మొండి చేయ కనిపించింది. లక్ష్మణ్ అలాగే బండి సంజయ్, డీకే అరుణకు చోటు దక్కలేదు. సో ఏపీకి 3 పోస్టులు, మనకు మాత్రం 0. సో మిషన్ తెలంగాణపై పార్టీలో అయోమయం నెలకొంది. ఇక 566 కేంద్రాల్లో మండల ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుంది. ప్రజల నుంచి 5410 వినతులు కూడా అందాయి. సో కరీంనగర్ లో అత్యధికంగా 704 అర్జీలు కూడా అందాయి. సో హాజరైన 10,753 మంది అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా మండల ప్రజావానికి విశేష స్పందన కూడా వస్తున్నట్టే తెలుస్తుంది. ఇసుక వానాకాలం సాగు 1 కోటి ఎకరాలపైనే. సో ఎల్ నినో హెచ్చరికలను ఖతర్ చేస్తూ చేయని రైతులు. సో రాష్ట్ర వ్యాప్తంగా 1.15 కోట్ల ఎకరాల్లో సాగైన పంటలు. సో ఈ ఏడాది ఎల్ నినో ఎఫెక్ట్ ఉన్నా కూడా రైతులు ఏమాత్రం తగ్గనట్టు తెలుస్తుంది. సో 47.73 లక్షల ఎకరాల్లో వరి, 48.2 లక్షల ఎకరాల్లో సాగైన పత్తి. ఇక తగ్గిన నూనె గింజల సాగు, పంటల సాగులో నల్గొండ టాప్ ప్లేస్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా అత్యల్పంగా మేడ్చల్ జిల్లా ఉంది. ఇక 3 జిల్లాల్లో సాధారణానికి మించి సాగు నడుస్తుంది. ఇక ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదికలో ఈ విషయాలన్నీ పొందుపరిచారు. బీహార్ ఆలయంలో తొక్కిసలాట. ఇవి వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరాలోకం.